ప్రభుత్వాలు ఇప్పటి వరకు స్త్రీలకు సంబంధించిన ఏ చట్టాల మీద ఎటువంటి ప్రచారాలు చేయడం లేదు. అది పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం కావచ్చు, వరకట్న నిషేధ చట్టం కావచ్చు, బాల్య వివాహ నిషేధ చట్టం కావచ్చు, 498A కావచ్చు, స్త్రీలకు సంబంధించిన ఆస్తి హక్కు చట్టం కావచ్చు, సమాన ఆస్తి హక్కు చట్టం కావచ్చు, తర్వాత పోక్సో పిల్లల మీద లైంగిక నేరాలని నివారించే చట్టం పోక్సో కావచ్చు. ఈ చట్టాల మీద ప్రభుత్వాలు ఏవి ప్రచారం చేయవు. మాకు పనికిమాలిన నాయకుల మొహాలు మాత్రం వాళ్ళు పదవుల్లోకి రాగానే ప్రభుత్వ ఖర్చులతో, అంటే జనం ఖర్చులతో పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి లేకపోతే యాడ్లు ఇచ్చి మనందరికీ చూపిస్తూ ఉంటారు. అది ఎందుకో నాకైతే అర్థం కాదు. అంటే వాళ్ళ పాపులారిటీ నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపరేషన్ జనం సొమ్ముతో. అవసరం లేదండి, ఇవన్నీ మానేయండి దయచేసి రాజకీయ నాయకులు. మీ ఫోటోలు ఇంత అవసరం లేదు జనాలకి. స్త్రీల చట్టాల మీద ప్రచారం చేయండి ఒకటి. రెండోది, పోక్సో యాక్టు ఉన్నంత వరకు పిల్లలకి రక్షణ ఇచ్చే, లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఇచ్చే, చైల్డ్ అబ్యూజ్ నుంచి రక్షణ ఇచ్చే ఒకే ఒక చట్టం. ఈ చట్టాన్ని విస్తారంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఒక భాగం. పిల్లల మీద జరిగే చైల్డ్ అబ్యూజ్ని ఇంతవరకు అసలు మన పేరెంట్స్ కానీ మన స్కూల్స్ కానీ గుర్తించడం లేదు. ఒక రేప్ జరిగినప్పుడు మాత్రమే మనం దాన్ని ఒక నేరం కింద గుర్తిస్తున్నాం. రేపే కాదండి, టచ్ చేయటం దగ్గర నుంచి అనేక రకాలైన ఎమోషనల్, ఫిజికల్, అనేక రకాలైన అంశాలు అబ్యూజ్లో ఉంటాయి. వీటి నుంచి బయట పిల్లల్ని కాపాడడానికి విస్తృతమైన ప్రచారం చేయాలి. అందులో బేసిక్ ఏదైతే ఉందో అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఏది మంచి స్పర్శ ఏది చెడు స్పర్శ. దీని మీద ప్రాథమికమైన జ్ఞానం మన ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి మన దీంట్లో భాగంగా ఉండాలి. టీచర్లందరికీ శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే కోర్సుల్లో మన సిలబస్లో కొంత పెడుతున్నారు దీన్ని, కానీ దాని మీద టీచర్లు చెప్పకపోవడం వల్ల అదేంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు చదువుకోండి అంటున్నారు. అట్లా కాకుండా టీచర్లందరూ కంపల్సరీగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి చెప్పడానికి ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసి ఇట్లాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు రాజస్థాన్ గవర్నమెంటు, గెల్హెట్ కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు ఏడాదిలో ఒకరోజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ డే కింద ప్రకటించి వాళ్ళ ముఖ్యమంత్రితో సహా మొత్తం అధికారులు, ఎమ్మెల్యేలు, తర్వాత స్కూల్సు అందరూ దీని అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకరోజు పూర్తిగా కేటాయించారు. విద్యాలయాల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, అన్నిట్లో. దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్ టేకప్ చేయడం వల్ల దాని విజిబిలిటీ వచ్చింది. విజిబిలిటీ రావడం వల్ల అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది రాజస్థాన్ సమాజంలో ఒక ప్రశ్న, పేరెంట్స్ కూడా అదేంటి అని అడగడం, వాళ్ళు తెలుసుకోవడం, ఇవన్నీ జరిగాయి. అంటే చైల్డ్ అబ్యూజ్ మీద ఒక అవేర్నెస్ జనరేషన్కి ఇంత భారీ ఎత్తున ఒక రోజున వాళ్ళు కేటాయించారు. అది ఆహ్వానించదగిన విషయం. అట్లానే మన గవర్నమెంట్ కూడా దాని మీద పిల్లలు చైల్డ్ అబ్యూజ్ మీద భారీ ఎత్తున ఒక విజిబిలిటీ వచ్చే క్యాంపెయిన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చైల్డ్ అబ్యూజ్ పెరుగుతోంది, పెడోఫైల్స్ సంఖ్య పెరుగుతోంది. దాని మీద ఒక అవేర్నెస్ సమాజంలో చాలా ఎక్కువగా అవసరం ఉంది. టీచర్ల శిక్షణలో కూడా రిఫ్రెషర్ నడిపి వాళ్ళకి చైల్డ్ సేఫ్టీ, సేఫ్ స్కూల్స్ కాన్సెప్ట్ మీద కూడా పెద్ద ఎత్తున శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.